నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, హైదరాబాద్లో గత 10 ఏళ్ల నుంచి వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక తిరిగి మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చెయ్యాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిస్తామంటే అందరూ నవ్వారు. మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలిచ్చాము. హైదరాబాద్లో 50,764 గ్రూపులున్నాయి. 5 లక్షలకు పైగా సభ్యులున్నారు. త్వరలో మరిన్ని మహిళా గ్రూపులు పెంచి వారందరికీ రుణాలు అందిస్తాము. ఈరోజు 41,51 లక్షల వడ్డీలేని రుణాలు మహిళలకు అందిస్తున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 8,000 మంది మహిళలు లబ్ధి పొందబోతున్నారు. భర్తతో పాటు భార్య కూడా కుటుంబ పోషణ చూసుకుంటుంది. చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి బస్సులు ఇప్పించే వరకు వడ్డీలేని రుణాలిప్పిస్తున్నాము. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యురాలుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాలను చెప్తే చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు కానీ లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులు కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డును సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. లేకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పదం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం.
ఎమ్మెల్యే కాడియం శ్రీహరి కామెంట్స్. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పని ఎన్నో హామీలు ఇచ్చాను. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నేనిచ్చిన హామీలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆందోళన చెందాను. సీఎం రేవంత్ రెడ్డి ఘన్పూర్ ప్రజల అభివృద్ధి కోసం నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నాపై ఘన్పూర్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. 10 ఏళ్లుగా వెనుకబడిన ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది. గతంలో ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశంను చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, రెండవ విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈ రోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధపూసలా? ఆగం చేసినంత, తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు? స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఉన్న బీఆర్ఎస్ శాసనసభాక్ష కార్యాలయంలో పైకప్పు పెచ్చులోడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత సంవత్సరం నుంచి ఆర్ఎన్బి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం సిబ్బంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం కూడా మెయింటెనెన్స్ చేయడం లేదని ఆరోపించారు. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమ అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తాటాకుల చప్పుళ్లకు భయపడేది లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్యాదరి కిషోర్ కుమార్కు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు ఉప్పల్లోని తన నివాసం నుండి అనుచరులతో గ్యాదరి కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్కు బయలుదేరారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమ అధినాయకుడైన కేటీఆర్పై సీఎం రమేష్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా తాను ప్రెస్ మీట్లో ఖండించడం జరిగిందని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని 172 కేసులు అయ్యి 6 నెలలు జైలుకు వెళ్లి వచ్చానని, 10 నెలల పాటు చట్టసభల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, చట్టాలపై ఉన్న గౌరవంతో బాధ్యతగల వ్యక్తిగా తనపై జూబ్లీహిల్స్ పోలీసులు 35 BNS కింద కేసు నమోదు చేసి తనకు ఇచ్చిన నోటీసులకు సమాధానమిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి
35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ PS పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనే విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని స్వదేశీ వస్తువుల వినియోగం పెంచగలిగినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం రీజనల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో ఏర్పాటు చేసిన సదస్సులో స్వదేశీ వస్తువుల వినియోగం పెంపు, జీఎస్టీ సరళీకరణ, ప్రభుత్వంపై పడుతున్న భారం తదితర అంశాలపై వివిధ పారిశ్రామిక, వ్యాపార వర్గాల ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానంతో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి సుమారు 7 లక్షల కోట్లు తగ్గనున్నన్నారు. అయితే పారిశ్రామిక వర్గాలు, దేశ ప్రజల మీద ప్రభుత్వానికి ఉన్న విశ్వాసం వల్ల రానున్న కాలంలో జీఎస్టీ వల్ల ఎక్కువ మొత్తంలో పన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి అనేక కీలకమైన రంగాల్లో దిగుమతులు ఎక్కువగా చేసుకుంటుండడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇతర దేశాల సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయన్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ఇక్కడున్న ఇండస్ట్రియల్స్ను, ఎక్స్పర్ట్స్ను పిలిచి ఒక డిన్నర్ మీటింగ్ పెట్టారు ఈరోజు హయత్లో. అండ్ పెద్దలందరూ వచ్చిండ్రు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు. ఇది ఆర్గనైజ్ చేసింది ఇంద్రసేన్ రెడ్డి గారు. సంతోషం నేను ఇక్కడ వచ్చినందుకు. ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము. ప్రత్యేకంగా 3 విషయాలు. ఒకటేమో జిఎస్టీ, ఇంకోటేమో ట్రంప్ పెట్టిన టారిఫ్స్, మూడోదన్నే స్వదేశీ ఎట్లా కాగలుగుతుంది, ఇండియా బలంగా ఎట్లా కాగలుగుతుంది. ఈ 3 విషయాల మీద అందరూ డిఫెన్స్ టెక్నాలజీలా, కన్స్ట్రక్షన్స్లా, ఫార్మాలా, అగ్రోటెక్లా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, IRDA, CGM వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ ఉన్నారు. ఇప్పుడు వచ్చే రిఫార్మ్స్ అంటే కేవలం జిఎస్టీ గురించి అట్టదే, జిఎస్టీ కొరకు వల్ల అయితే ఎంతో లాభం అవుతుంది. ప్రభుత్వం ఆమ్దాన్ని ఇమీడియట్లీ అయితే తక్కువ అవుతుంది, కానీ మోడీ గారికి వీళ్ళందరికీ కూడా ఈడ బిజినెస్ మెన్కు నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వానికి దాదాపు 5 నుంచి 7 లక్షల ఆమ్దాని తక్కువ అయ్యేటట్టున్నది. ఇప్పుడే IRDA చెప్పిండ్రు ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద, ఇంకా అన్ని ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ 0 చేసింది. అంటే 18% నుంచి 0. అంటే ఇండస్ట్రీ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 18% తీసేస్తే ఎంత తక్కువైతే? దాదాపు 55,000 కోట్లు తక్కువైతే. అది డైరెక్ట్ హిట్ ఇమీడియట్లీ. గవర్నమెంట్ ఎట్లా తట్టుకుంటుంది? అట్లనే ప్రతి ఇండస్ట్రీలో తక్కువ అవుతున్నాయి. అది దాదాపు నాకు అందాజు ఎగ్జాక్ట్ తెలియదు, అందాజు 5 లక్షలు 6 లక్షల కోట్లు తక్కువైతుంది. నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మొత్తం జిఎస్టీ ఆమ్దానే 7 లక్షలు ఉండే. ఇప్పుడు 22 లక్షల కోట్లకు తగ్గినాయి. అందులో నుంచి 7 లక్షలు తగ్గుతాయి. అయినా పెద్ద హిట్టే. హాస్పిటల్ ఎట్లా కడతారు, రోడ్లు ఎట్లా కడతారు, 1 by 6 ఎట్లా, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మళ్ళా అస్సాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా. అయితే దీన్ని ప్రత్యేకంగా ప్రభుత్వము ఒకటేమో ప్రజలను, బిజినెస్ మెన్ నమ్ముతున్నది, వాళ్ళ మీద నమ్మకం పెట్టింది. ఏంటంటే కంప్లయన్స్ పెరుగుతుంది, ఇంకోటేమో కన్సంప్షన్ పెరుగుతుంది. కంప్లయన్స్ అండ్ కన్సంప్షన్ ఈ 2 కూడా పెరుగుతాయి.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి, జోగులాంబ గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుజాత, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఓయూ విద్యార్థినీలకు, రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమాలగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణంలో బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయిన సీను అలాంటి అందరు కమిటీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నాతో పాటు మా సోదరిమణులు, అలాగే మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంతమంది. బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ అంటారు, కానీ ఇక్కడ బతుకమ్మ అంటే ఆడపిల్లలు ఒక్కటే కాదు, మగపిల్లలు పువ్వులు తెచ్చిస్తేనే మేము బతుకమ్మ పేర్చుకునే వాళ్ళని ఒకప్పుడు చెప్పిన పెద్దల తీరుగా ఈరోజు మళ్ళొకసారి కళ్ళ కట్టినట్టుగా మన ఉస్మానియా యూనివర్సిటీ కనపడుతుంది. ఓయూ అంటేనే అన్ని కులాలకి, మతాలకి, అన్ని వర్గాలకి స్థావరం ఓయూ. అలాంటి ఓయూలో మొదలుకున్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణని ముందుకు నడిపించే దిశలో వెళ్ళాలని మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఎన్నో చెడు వ్యసనాలు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ ఎట్లయితే ఈ నవరాత్రులు అంటే 9 రోజులు కూడా 9 విధాలు ఎంగిలిపూ బతుకమ్మ ఇలా వివిధ బతుకమ్మలు జరుపుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు గంగమ్మని గౌరమ్మని గంగమ్మలో కలిపి సాగనంపినట్టు, అదే విధంగా చెడునంతా కూడా మనం సాగనంపి బతుకమ్మ పండుగను మొట్టమొదటగా ఇది ఓయూ నుండి తమ్ముడు, ఓయూ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ మేడి సీను అండ్ టీం అందరూ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా మొట్టమొదట ముందస్తు బతుకమ్మను ఈరోజు ఓయూకు మమ్మల్ని అక్క చెల్లెలు బాలలక్ష్మి, సరికలు మమ్మల్ని ఆహ్వానించి, ఇందాక ఒక చెల్లె కూడా వెళ్ళిపోయింది పారిజాత, అందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించి 2 గంటల సేపు ఎంతో మంచిగా మేము కూడా గతంలో విద్యార్థులము మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ బతుకమ్మను నిర్వహించుకోవడం జరిగింది. మరి సీను టీం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ ఓయూ నుంచే విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన బతుకులకు భద్రతా భరోసా విద్యార్థులే కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ బతుకమ్మ 9 రోజులు జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి గ్రామం నుంచి మన గాంధీ భవన్ వరకు కూడా ప్రతి ఒక్క అక్క చెల్లె తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరుగా వెన్నుదన్నుగా తోడుగా ఉండుకుంటూ వాళ్ళ భద్రతా భరోసా ఇచ్చే విధంగా మరి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే చెప్పినట్టు యువత మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మరి చెడును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేష్ నగర్ కాలనీలో అర్ధరాత్రి కత్తితో భార్యను నరికి భర్త పారిపోయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బోడశంకర్ 40, భార్య పేరు మంజుల 35, వీరికి 3 పిల్లలున్నారు. ఒక పాప, 2 బాబులు. వీరి స్వస్థలం మోత్కూర్ దగ్గర అడ్డగూడూర్ గ్రామం. 4 రోజుల క్రితం మహేష్ నగర్ కాలనీలో ఉంటున్న అక్కా భావా ఇంటికి కుటుంబంతో వచ్చిన శంకర్ అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను నరకడంతో ఆమె అరుపుల శబ్దానికి అందరూ లేవడంతో శంకర్ అక్కడ్నుండి పారిపోయాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు కుషాయిగూడ పోలీసులు. చంద్రాపూర్ జిల్లా చిమూర్ తాలూకా అంబోలీ సమీపంలోని లావరీలో పొలంలో పనిచేస్తున్న విద్యా కైలాస్ మస్రాం 42 అనే మహిళ పులిదాడిలో మరణించింది. ఆ మహిళ తన భర్తతో కలిసి ఎద్దుల బండిపై అద్దెకు తీసుకున్న వరి పొలానికి ఎరువులు వేయడానికి వెళ్ళింది. ఇంతలో పొలంలో వేచియున్న పులి ఆమెపై దాడిచేసి పొలం సమీపంలోని సరస్సు ఒడ్డుకు లాగింది. భర్త మరియు బంధువులు పొలానికి చేరుకున్నప్పుడు ఏమి జరిగిందో వారు గ్రహించారు. అటవీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సహాయంతో మృతురాలి బంధువులకు తక్షణ సహాయం అందించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం చిమూర్లోని ఉపజిల్లా ఆస్పత్రికి పంపారు. స్థానికుల డిమాండ్ మేరకు పులిని పట్టుకుంటామని అటవీశాఖ హామీ ఇచ్చింది. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీ చేసినా మారని వాడపల్లి ఆర్టీఓ అధికారుల తీరు. వాడపల్లి ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న పైసా వసూల్ గ్యాంగ్. ఏవీఎంఐ చిరంజీవి మరియు అతని ప్రైవేట్ వ్యక్తులు కలిసి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారుల భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి TV 786.